అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, మన జీవితంలో వచ్చే కొన్ని పెద్ద పెద్ద ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడో భవిష్యత్తులో వెతుకుతాం. కానీ అసలు విషయమేంటంటే, ఆ సమాధానాలు కొన్ని వేల ఏళ్ల క్రితమే మన ప్రాచీన జ్ఞానంలో దాగి ఉన్నాయి. సరే, అలాంటి ఒక పెద్ద రహస్యాన్ని ఈరోజు ఛేదిద్దాం రండి. మనం రోజూ చేసే ఒక సింపుల్ పని బట్టలు మార్చుకోవడం. అదేంటి, బట్టలు మార్చుకోవడానికి లైఫ్ అండ్ డెత్కి సంబంధమేంటి అని అనుకుంటున్నారా? ఉంది, చాలా పెద్ద సంబంధమే ఉంది. ఈ ఒక్క ప్రశ్నే మనల్ని ఒక ప్రాచీన బోధన యొక్క మూలాల్లోకి తీసుకెళ్లబోతోంది. ఈ ఐడియా ఎక్కడ్నుంచొచ్చిందంటే, భగవద్గీతలోని ఒక చాలా పవర్ఫుల్ అనాలజీ నుంచి. ఇది మరణాన్ని ఒక ముగింపుగా కాకుండా ఒక అద్భుతమైన మార్పుగా మనకు పరిచయం చేస్తుంది. ఇదిగోండి, ఇదే ఆ ఒరిజినల్ సంస్కృత శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ. దీని భాష చాలా పాతదే కావచ్చు, కాని ఇందులో ఉన్న మీనింగ్ మాత్రం యూనివర్సల్. ఇది మరణం గురించి మనం ఆలోచించే విధానాన్ని మొత్తం మార్చేయగలదు. సో, సింపుల్గా చెప్పాలంటే ఈ శ్లోకం యొక్క సారాంశం ఇదే. మన ఆత్మ ప్రయాణాన్ని మనం క్యాజువల్గా బట్టలు మార్చుకుంటాం గదా, అంత సింపుల్ విషయంతో పోల్చారనమాట. అంటే శరీరం ఒక బట్టలాంటిది. అది పాతబడిపోయినప్పుడు ఆత్మదాన్ని వదిలేసి తన ప్రయాణాన్ని కొనసాగించడానికి ఒక కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఇది అంతం కాదు, జస్ట్ ఒక చేంజ్ అంతే. సరే, ఈ అనాలజీ వెనుక ఉన్న అసలు ఫిలాసఫీ ఏంటి? ఇది మనకు ఆత్మకు, శారీరానికి మధ్య ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ని చూపిస్తుంది. ఆ తేడా ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా చూస్తే అబ్బా అనిపిస్తుంది. ఒకవైపు ఆత్మ, ఇది శాశ్వతం, దీనికి నాశనం లేదు, పుట్టుక లేదు, చావు లేదు. మరోవైపు శరీరం, ఇది జస్ట్ టెంపరరీ, ఇది పుడుతుంది, పెరుగుతుంది, పాతబడిపోతుంది, చివరికి నశించిపోతుంది. సో, ఆత్మ ప్రయాణికుడైతే శరీరం కేవలం ఒక వాహనం లాంటిది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ ప్రయాణంలో ఆత్మ ఒంటరి కాదు, దానికి ఒక డివైన్ కంపానియన్ కూడా ఉంది. ఈ కాన్సెప్ట్నే మనం పరమాత్మ అంటాం. అంటే ప్రతి జీవిలోకల మన ఇండివిజువల్ సోల్తో పాటుగా దేవుడి యొక్క ఒక అంశం కూడా ఉంటుంది. ఈ పరమాత్మ మనం చేసే ప్రతి పనికి ఒక సాక్షిగా ఉంటూ మనల్ని సరైన దారిలో నడిపించడానికి ఎప్పుడూ మనతోనే ఉంటుంది. ఈ బంధాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉందండి. ఒకే చెట్టు మీద ఉన్న రెండు పక్షుల్లాంటి వాళ్లంట, ఈ జీవాత్మ, పరమాత్మ. ఇందులో మొదటి పక్షి అంటే మన ఆత్మ ఆ చెట్టు పళ్ళు తింటూ దాని ఫలితాలు అంటే సుఖదుఖాలు అనుభవిస్తుంది. కాని రెండో పక్షి అంటే పరమాత్మ ఏమీ తినకుండా తన ఫ్రెండ్ని సైలెంట్గా చూస్తూ ఉంటుందంతే. ఇంత డీప్ ఫిలాసఫీ ఎక్కడ చెప్పారో తెలిస్తే మనకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అదేదో ప్రశాంతంగా ఉన్న ఆశ్రమంలో కాదు, ఒక భయంకరమైన యుద్ధం మధ్యలో. అవును, కురుక్షేత్ర యుద్ధం మొదలవబోయే ముందు ఆ టెన్షన్ మూమెంట్లో ఈ డిస్కషన్ జరిగింది. రెండు సైన్యాలు ఫైటింగ్కి రెడీగా ఉన్నాయి. అక్కడ హీరో అర్జునుడు ఒక భయంకరమైన డైలమాలో ఉన్నాడు. ఎదురుగా ఉన్నది ఎవరో శత్రువులు కాదు, సొంత తాతలు, గురువులు, బంధువులు. వాళ్లమీద బాణాలు ఎలా వెయ్యాలి అనే ఆలోచనే అతన్ని కుంగదీసింది. సరిగ్గా అర్జునుడో అంతలా బాధపడుతున్నప్పుడే శ్రీకృష్ణుడు అతనికి ఆత్మ యొక్క శాశ్వతమైన స్వభావం గురించి చెప్పాడు. ఇది కేవలం ఫిలాసఫీ చెప్పడం కాదు, అర్జునుడి బాధను, కన్ఫ్యూజన్ని పోగొట్టడానికి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ చూపించడం. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఒక క్లియర్ లాజిక్ చెప్పాడు. చూడు, ఫస్ట్, ఆత్మ శాశ్వతమైనది, దాన్ని ఎవ్వరూ చంపలేరు. సెకండ్, ఈ బాడీ అనేది టెంపరరీ, అది ఎలాగో నశించిపోతుంది. థర్డ్, నీకు ఇష్టమైన వాళ్లు నిజంగా చనిపోవట్లేదు, వాళ్ల ఆత్మలు వాళ్ల జర్నీ కంటిన్యూ చేస్తాయి. సో ఫైనల్గా ఏంటి? ఏడవడానికి అసలు రీజనే లేదు. ఈ జ్ఞానం అర్జునుడికి తన కర్తవ్యాన్ని చేయడానికి కావలసిన ధైర్యాన్ని ఇచ్చింది. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపేస్తుంది. ఒకవేళ మరణమనేది ముగింపు కాదు, కేవలం ఒక మార్పు మాత్రమే అయితే, అప్పుడు మనం మన లైఫ్ని చూసే విధానం ఎలా మారిపోతుంది? మన రిలేషన్స్, మన గోల్స్, వీటి అర్థం మారిపోదా? ఈ వేల ఏళ్లనాటి జ్ఞానం మన ఈ మోడర్న్ లైఫ్కి ఏం నేర్పించగలదు? ఆలోచించండి.